జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. చివరి రోజు గల్లీ గల్లీ తిరుగుతూ కాంగ్రెస్ నేతలు ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. షేక్పేట అంబలి హిల్స్ ప్రెసిడెంట్ కిరణ్, కాంగ్రెస్ నాయకులు షరీఫ్ క్యాంపెయినింగ్లో పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి అపార్ట్మెంట్ వాసులను కలిశారు. తాము గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తామో వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు నేతలు. వర్క్ అక్కడ స్టార్ట్ కావడం జరిగింది. కానీ ఆయన సాటిస్ఫాక్షన్ లేకుండే, సార్ మాకు డ్రైన్స్ లేకుండే ఎట్లా. నేను కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గం నాట్ రోడ్స్ రాసుకొని తర్వాత ఫాలో అప్ చేస్తాను. ఎందుకంటే ఆ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో ప్రజలతో ఎప్పుడు కూడా కంటిన్యూ కావాలి. ఎందుకంటే మా బెనిఫిట్ ఏంటంటే ఆ లెగసీ నాకు ఉంది. నేను ఆ లెగసీ కూడా నేను కూడా కంటిన్యూ చేయాలి. లేకుంటే ఎవరు కూడా గుర్తించుకోరు, అందరూ మర్చిపోతారు. సో మై రెస్పాన్సిబిలిటీ పర్సనలీ, నేను మా నాన్నగారు లెగసీ నాకు ఏదైతే ఇచ్చారో ఐ హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్. సో నేను కూడా ఉండి